ఇండియా దెబ్బకి కరాచీ పోర్టు 7 రోజుల పాటు తగలబడుతూనే ఉంది. కరాచీ ప్రజలు 3 రోజుల పాటు సూర్యుడిని చూడలేకపోయారు. ఇదేదో అతిగా చెబుతున్న మాటలు కాదు, అక్షర సత్యాలు. 6 ఏళ్ల పాటు అణుచుకున్న పగ కరెక్ట్ టైం చూసి ప్రతీకారం తీర్చుకున్న భారత్ వైనం, మన భారత సైన్య సాహసం అన్నీ కలిసి పాకిస్తాన్కి ఓ రకంగా పోయించేశా. ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ మధ్యనే ఓ చిన్న సైజు యుద్ధం జరిగింది. మనకు చిన్నదే అయినా పాకిస్తాన్కి మాత్రం వేల కోట్ల నష్టం. 8కి పైగా ఆ దేశపు ఎయిర్ బేస్లతో పాటు 15కు పైగా వాళ్ళ టెర్రరిస్ట్ బేస్లని పేల్చి పారేశాం. 100 మంది టెర్రరిస్టులను చంపేశాం. దీంతో పాకిస్తాన్ వణికిపోయి కాళ్ళ బేరానికి వచ్చింది. దీంతో కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం. అయితే ఫస్ట్ డే యుద్ధం జరుగుతున్న టైంలో కరాచీ పోర్టుపై ఇండియన్ నేవీ దాడి చేసిందనే వార్తలు ఇండియన్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి అధికారిక ధృవీకరణ లేకపోయినా ఈ వార్త మాత్రం విపరీతంగా వైరల్ అయింది. అయితే ఒక్కసారి వాళ్ళ కరాచీ పోర్టుని మనం టచ్ చేయకపోయినా లాస్ట్ టైం యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే 1971లో మాత్రం మొత్తం కరాచీ పోర్టునే ధ్వంసం చేసేసాం. అరవై క్రితం అంటే 1965లో పాకిస్తాన్ చేసిన దాడికి ప్రతీకారంగా 1971లో మనం పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ అయిన కరాచీ పోర్టుని నామరూపాలు లేకుండా పేల్చేశాం. మనం వేసిన బాంబుల దెబ్బకి 7 రోజుల పాటు పోర్టు మొత్తం దగ్ధమవుతూనే ఉంది. ఆకాశాన్ని అంటుతున్న మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ దెబ్బకి కరాచీ ప్రజలు 3 రోజుల పాటు సూర్యుడిని చూడలేకపోయారు. అది మన దెబ్బంటే. అయితే అసలు ఈ అటాక్ ఇండియా ఎందుకు చేసింది? 1965లో పాకిస్తాన్ చేసిన ఏ దాడికి ప్రతీకారంగా భారత్ కరాచీ పోర్టుని ధ్వంసం చేసింది అనేది ఒక్కసారి చూస్తే, 1965లో గుజరాత్పై పాకిస్తాన్ దాడి చేసింది. 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ నేవీ చెప్పేదాని ప్రకారం 1965 సెప్టెంబర్ 7న పాకిస్తాన్ నేవీకి చెందిన బాబర్, ఖైబర్, జహంగీర్, అలంగీర్, షాజహాన్, టిప్పు సుల్తాన్ వంటి 6 నౌకలకు ద్వారకా తీరంపై దాడి చేయాలని ఆదేశాలందాయి. ద్వారకకు సుమారు 11 మైళ్ళ దూరంలో ఆ నౌకలు మోహరించాయి. విషయం తెలియగానే ఇండియన్ గవర్నమెంట్ వెంటనే ఆ ప్రాంతంలో బ్లాక్అవుట్ ప్రకటించి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. కానీ రేడర్ల సహాయంతో సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల 24 నిమిషాల టైంలో జస్ట్ నిమిషాల్లో దాదాపు 350 రౌండ్లు కాల్పులు జరిపారు పాకిస్తాన్ సైనికులు. ఆ తర్వాత వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. ఇండియా నుంచి ఎలాంటి అటాక్ జరగలేదు. ఈ దాడిలో ద్వారకలోని జగత్ మందిరానికి ఎలాంటి హాని జరగకపోవడం విశేషం. అందుకే నేటికి ప్రతివామన జయంతి రోజు ద్వారకాలో విజయధ్వజ ఎగరేస్తూ భారత భద్రతా దళాలకు విజయం సిద్ధించాలని పూజలు చేస్తుంటారు. పాకిస్తాన్ నేవీ చేసిన దాడితో భారత్కి పరువు పోయినట్లయింది. అప్పటి వరకు సముద్రంపై ప్రత్యేక సైన్యం అవసరమని భారత వ్యూహకర్తలు భావించలేదు. కానీ పాకిస్తాన్ విజయవంతమైన దాడితో మన నేవీ మేల్కొంది. కొత్త నౌకలు, ల్యాండింగ్ షిప్స్, గస్తీ బోట్లు, సబ్మెరైన్లతో పాటు అత్యంత కీలకమైన మిసైల్ బోట్లను సమకూర్చుకోవాలని డిసైడ్ అయింది. కెప్టెన్ కేకే నాయర్ నేతృత్వంలో భారత బృందం సోవియట్ యూనియన్కు వెళ్లి అత్యాధునిక మిసైల్ బోట్లను కొనుగోలు చేసింది. అలా నౌకపరంగా బలంగా తయారైన తర్వాత 6 ఏళ్లు వెయిట్ చేసి చివరగా 1971లో పాకిస్తాన్ని ఒక్కటే దెబ్బ కొట్టింది ఇండియా. పాకిస్తాన్ నేవీ దాడి చేసిన 6 ఏళ్ల తర్వాత భారత్కి పగ తీర్చుకునే అవకాశం 1971 డిసెంబర్ 3న వచ్చింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ పాకిస్తాన్తో యుద్ధం మొదలుపెట్టింది. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఇండియన్ నేవీ ఆపరేషన్ ట్రైడెంట్ ప్రారంభమైంది. నిపాత్, నిర్గట్, వీర్ అనే మిసైల్ బోట్లని కరాచీ వద్ద మోహరించింది. రాత్రిపూట దాడి చేయడం వ్యూహాత్మకంగా అవసరమని నేవీ నిర్ణయించింది. మిసైల్ బోట్లు వేగంగా తమ పని ముగించుకొని తెల్లవారేసరికి పాకిస్తాన్ వైమానిక దళాలకు చిక్కకుండా వెనక్కి వచ్చేయాలని నేవీకి ఆదేశాలందాయి. అంతే, పాకిస్తాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ తేరుకొని కౌంటర్ అటాక్ చేసేలోపు ఆ దేశంలో అతిపెద్ద బూడిద కుప్ప మిగిలింది. మొదటి దెబ్బ పిఎన్ఎస్ ఖైబర్. డిసెంబర్ 4వ తేదీ సమయం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఇండియన్ నౌకలు సైలెంట్గా పాకిస్తాన్ వాటర్స్లోకి ఎంటర్ అయ్యాయి. అయితే అదే టైంలో పాకిస్తాన్ నౌక సిఎన్ఎస్ ఖైబర్ భారత నౌకలను గుర్తించి అడ్డుకునేందుకు ముందుకు కదిలింది. కానీ సరిగ్గా 10:40 నిమిషాల టైంలో ఐఎన్ఎస్ నిర్జటి ప్రయోగించిన మొదటి మిసైల్ ఖైబర్ను బలంగా ఢీకొట్టింది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆయుధాలతో ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది. రెండో మిసైల్ తగిలి పిఎన్ఎస్ ఖైబర్ నుంచి దట్టమైన పొగ రావడం మొదలైంది. 45 నిమిషాల్లో కరాచీకి నైరుతి దిశలో 35 మైళ్ళ దూరంలో ఆ నౌక పూర్తిగా మునిగిపోయింది. ఇదే సమయంలో ఐఎన్ఎస్ నిపాత్ అమెరికా ఆయుధాలను తీసుకెళ్తున్న ఛాలెంజర్ అనే నౌకను ముంచేసింది. మూడో మిసైల్ బోట్ వీర్ బిఎన్ఎస్ మహాఫిజ్ను టార్గెట్ చేసి ముంచేసింది.
ఈ దాడిలో పిఎన్ఎస్ షాజహాన్ కూడా దెబ్బతిన్నదని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఇండియన్ నేవీ చూపు కరాచీ పోర్టుపై పడింది. కరాచీ ప్రజలు 3 రోజులు సూర్యుని చూడలేదు. డిసెంబర్ 4న జరిగిన దాడితో భారత నౌకాదళం ఆగలేదు. డిసెంబర్ 8న మరోసారి ఇండియన్ నేవీ పాకిస్తాన్ జనాల్లోకి వెళ్ళింది. ఈసారి ఐఎన్ఎస్ వినాష్, త్రిశూల్, తల్వార్ నౌకలతో కరాచీపై మరోసారి మెరుపు దాడి చేశారు. ఐఎన్ఎస్ వినాష్ ప్రయోగించిన మిసైల్ కినారీ ఆయిల్ డిపోట్ను 2 సార్లు ఢీకొట్టింది. భయంకరమైన మంటలు ఆకాశానంటాయి. 60 మైళ్ళ దూరం నుంచి కూడా ఆ మంటలు స్పష్టంగా కనిపించాయి. అక్కడే లంగర్ వేసిన బ్రిటిష్ నౌక హార్మోంటన్ మంటల్లో చిక్కుకుంది. పనామాకు చెందిన ఓడా గల్ఫ్ స్టార్ ధ్వంసమై మునిగిపోయింది. కరాచీ ఆయిల్ డిపోలో చెలరేగిన మంటలు వారం రోజుల వరకు అదుపు చేయలేకపోయారు. ఆ దట్టమైన పొగ కారణంగా కరాచీలో 3 రోజుల పాటు ప్రజలకి సూర్యుడు కనిపించలేదు. ఈ విధ్వంసం చూసి పాకిస్తాన్ నేవీ షాక్కు గురైంది. అప్పటి రష్యన్ అడ్మిరల్ గోర్స్కోన్ కూడా మన మిసైల్ బోట్లకు దూకుడుకు చూసి ఆశ్చర్యపోయాడు. ఇండియా అక్కడితో ఆగలేదు. సరిగ్గా కరాచీ పోర్టులో మంటలు ఆరేలోపు పాకిస్తాన్ని కంప్లీట్గా ఓడించేసింది. 93,000 మంది పాకిస్తానీ సైనికులు ప్రాణభయంతో ఇండియాకి లొంగిపోయారు. అది ఇండియన్ ఆర్మీ పవర్ అంటే. ఆపరేషన్ ట్రైడెంట్ జరిగిన రోజు డిసెంబర్ 4న మన దేశంలో ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటారు. ఇది మన నేవీ సోల్జర్స్ ధైర్యానికి, స్ట్రాటజిక్ థింకింగ్కి, అద్భుతమైన విజయానికి నిదర్శనంగా చెప్పుకుంటారు. అప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా, సైనికంగా మనకంటే బలంగా ఉన్నప్పుడే మనం వాళ్ళకు మన పవర్ ఏంటో చూపించాం. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ అడుక్కు తినే స్థితిలో ఉంది. మరి మీరేమంటారు? కరాచీ పోర్టుపై మన ఇండియన్ నేవీ చేసిన ఈ అద్భుతమైన దాడిపై మీ ఒపీనియన్ ఏంటి? చరిత్ర మళ్ళీ రిపీట్ అయితే ఈసారి పాకిస్తాన్ ఉనికి కూడా లేకుండా పోతుందా? ఇక మీదట మనం ముందు ఆపరేషన్ సింధూర్ వంటి దాడులను కొనసాగించాలా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి.